అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ యోగా దినోత్సవానికి ఒక ఆర్జునిగా ప్రపంచ గురువుగా భాసలుతున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ని వేదికగా ఎంచుకోవటం, అందులోనూ విశాఖపట్నం లాంటి ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఆ కార్యక్రమానికి ప్రధాన వేదికగా ఎంచుకోవటం అనేది మనందరికీ లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం. అయితే జూన్ 21వ తారీఖున జరిగే ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా జూన్ 21వ తారీఖున జరిగేటువంటి యోగా దినోత్సవానికి సంబంధించి ముందుగానే ఒక తయారీ కావటానికి ప్రతి ఒక్క స్థాయిలోనూ కూడా యోగా మన జనజీవన స్రవంతిలో కలిసిపోయే విధంగా అందరూ పాల్గొనడం ద్వారా జూన్ 21వ తారీఖు నాటికి ఒక సమున్నతమైనటువంటి యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనను ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతిరోజు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. రేపు 17, 18 తారీఖుల్లో తిరుపతిలో మన సినిమా రంగానికి చెందినటువంటి నటీనటులను కూడా తీసుకొచ్చి వారితో కూడా ఒకరోజు యోగా కార్యక్రమాన్ని చేయించడానికి కూడా ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పారు. నేను త్వరలోనే ఆ కార్యక్రమాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించుకోవడం అనేది ఒక భాగం అయితే, దాంతోపాటు యోగా అనేది మాటల వరకే పరిమితం కాకూడదు, మన జీవితంలో అంతర్భాగం కావాలనేటువంటి మాటల్ని తెలియజెప్పే విధంగా నెల రోజుల పొడవునా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే పెద్దలు బుచ్చ చౌదరి గారు చెప్పారు, ఆయన ఒక ఆరోగ్య రహస్యం నిరంతరం యోగా చేయటం అనేటువంటి మాట. ఖచ్చితంగా ఇవాళ కూడా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, మనం మాత్రమే కాదు, మన భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో, అదేవిధంగా మన భారతీయ సంస్కృతిలో మనకి యోగా అనేది, ఆయుర్వేదం అనేది ప్రత్యేకమైన స్థానం పొంది ఉన్నాయి. ఇవాళ నేను బెర్లిన్ వెళ్ళాను, జర్మనీ, ఒక 2-3 నెలల క్రితం. అక్కడ కూడా యూరోపియన్స్ అడుగుతున్నది ఏంటంటే, మాకు లేనిది మీకున్నది ఏంటంటే, మీరు వెల్నెస్ సెంటర్స్, ఆయుర్వేదం కానివ్వండి, యోగా కానివ్వండి బాగా మీరు ప్రాక్టీస్ చేస్తారు కనుక అటువంటి సెంటర్లను బాగా పెంచండి మీ పర్యాటక రంగంలో, మేము తప్పనిసరిగా అక్కడికి వస్తాం అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే మన ప్రాంతంలో, మన కడియం పరిసర ప్రాంతాల్లో చేపట్టబోయేటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టులో ఈ రకమైనటువంటి వెల్నెస్ సెంటర్స్ని, యోగాని, ఆయుర్వేదాన్ని కూడా అంతర్భాగం చేస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.